బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు టీడీపీ రేషన్ మాఫియా చిచ్చురేపింది. తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ నెల్లూరు సిటీ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ అంటూ ఓ ఆడియో లీక్ అయింది. ఇదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కొందరు టీడీపీ కార్యకర్తలే ఆడియో లీక్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే. అక్కడ వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్ సార్. అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months నుంచి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ సిక్స్. కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీల కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఎద్దు. ఏదైనా ఉంటే నాకేమన్నా నేను ఇస్తాను, నేను తీసుకుంటాను, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకేమన్నా ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి అంటే నేను చాలా స్మూత్గా ఉంటా, అవసరం చాలా రఫ్. అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈ రోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు అని. నేను ఒకటే చెప్తా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవటానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారి దగ్గరికి పోతున్నా పంచాయతీకి. 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్ కి పంచాయతీలకి. చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని లీగల్ ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుకొని సర్దుకోబోతుంటాడు. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము, లేవా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారు అడిగాడు. ఏంది అసలు ఇది, నా డిపార్ట్మెంట్ అంతా డీక్లేర్ చేస్తారా, ఆఫీసర్లైనా మాట్లాడతారా అంటే అడిగాడు. మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటారని అడిగాడు. ఎన్ని లోపాలు లేవు మీ డిపార్ట్మెంట్లో? పల్లా శ్రీనివాసంతో మాట్లాడాడు. ఆయన అడిగాడు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందో బాస్ వస్తున్నాడు, బాస్ కూడా మీతో మాట్లాడతారంటాను. ఇక మంత్రి నారాయణ ఆడియో కాల్ ప్రజెంట్ వైరల్ గా మారింది. అటు మంత్రి నారాయణ, అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రశ్నించిన పరిస్థితి. రేషన్ మాఫియాకి సంబంధించి కూడా తన శాఖకు సంబంధించి ఎందుకు అలా ఎలా మాట్లాడతారంటూ కూడా నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారని ఆడియో కాల్లో అటు మంత్రి నారాయణ ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నాదెండ్ల మనోహర్ తనను ప్రశ్నించారంటూ కూడా అటు మంత్రి నారాయణ ఆడియో కాల్లో ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ నాయకులతో మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం అది ఆడియో ఒరిజినలా ఫేకా తెలియని పరిస్థితి కనిపించింది. కానీ ఆడియో మాత్రం విస్తృతంగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ఆడియోలో 3 ప్రధానమైన అంశాలు మంత్రి నారాయణ మాట్లాడారు. ఆ 3 ప్రధానమైన అంశాలు ఇప్పుడు కూటమి పార్టీలో కొంత వివాదాలు ఉన్నాయా అనే అర్థాన్ని వచ్చేలాగా ఆయన మాట్లాడాడు. ఒకటి, పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ టీడీపీ నేతగా ఉన్న వర్మ ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, ఈ నేపథ్యంలో అక్కడ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉంది.
మూడు పార్టీలు కలిసి ఉంటున్నాయి కాబట్టి వర్మని కట్ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే సీఎం చంద్రబాబు పిలిపించి ఆయనకు హెచ్చరికలు జారీ చేశాడు. తానే సూపర్ 6 సూపర్ హిట్ సభకి వెళ్ళి ఇంటింటికి తిరిగాను, వర్మ ప్రాధాన్యత తగ్గించాలని చెప్పి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కాబట్టి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. అక్కడే ఆ రకంగా చేసినప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతున్న రేషన్ మాఫియా సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇష్టానుసారంగా ఎవరికారు ప్రాముఖ్యత లభిస్తుంది, ప్రాధాన్యత లభిస్తుందనే సాకులను పెట్టుకొని ఈ రకంగా ఎవరు పడితే వారు మాట్లాడటానికి వీల్లేదు, మాట్లాడితే కఠినంగా వ్యవహరిస్తాం, మీ వల్ల మీరు వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాతో మాట్లాడాడు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం తనకి ఫోన్ చేసి మీ శాఖలో లోపాలు లేవా, మీ శాఖ సక్రమంగా ఉందా, మా శాఖ గురించి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి మనోహరే నన్ను కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. నేను సాఫ్ట్గా ఉంటుంటే మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇది సరైన విధానం కాదు, తన సాఫ్ట్నే చూశారు, తన కనుక సీరియస్గా ఉంటే ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి ఒక రకమైన హెచ్చరికని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నేతలకి మంత్రి నారాయణ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కాకినాడ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఉమ్మడి కాకినాడ జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో వారానికి ఒకసారి కూటమిలో ఉన్న చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న సమస్యలకి నాదెండ్ల మనోహర్తో చర్చలు జరుపుతున్నాను. అలాగే 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న చర్యలపై వివరిస్తున్నాను. వీరంతా చేస్తున్న వాటికి నేనెందుకు బాధ్యత తీసుకోవాలి, నేనెందుకు మాట్లాడాలని చెప్పి కూడా నారాయణ కొంత అసంతృప్తి అయితే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో జనసేన టీడీపీ మధ్య అటు నెల్లూరు సిటీలో ఇటు కాకినాడ జిల్లాలో కొంత విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు పరిష్కరించే దిశగా మంత్రి నారాయణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ అక్కడున్న నేతలు ఏమాత్రం కూడా సహకరించట్లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. 2 నియోజకవర్గాలు అటు పిఠాపురం కావచ్చు, ఇటు కాకినాడ కావచ్చు, రూరల్ కావచ్చు, ఇటు నెల్లూరు సిటీ కావచ్చు, ఈ 3 కూడా అటు కాకినాడ జిల్లాకి మంత్రి నారాయణ ఇన్ఛార్జి, ఇక నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఆయనే ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో వివాదాలన్నీ కలిసిమెలిసి పనిచేసుకోవాలి. 3 పార్టీలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో అందరూ కలిసి ఒక తాటిపై వచ్చి కూటమిలో భాగస్వాములంగా ఉన్నాం కాబట్టి మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా వ్యవహరించాలి. మీరు గనక ఇలాగే వ్యవహరిస్తే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో మనకి రావు అని చెప్పి ఒక హెచ్చరికనైతే మంత్రి నారాయణ పంపించిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే మంత్రి నారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కూటమి పార్టీలో పెను సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి మరి నారాయణ ఏ రకంగా స్పందిస్తారు, నాదెండ్ల మనోహర్ ఏ రకంగా స్పందిస్తారు, అలాగే పిఠాపురానికి సంబంధించిన వర్మ ఏ రకంగా స్పందించబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయింది. అది ఎవరో టీడీపీ నేతలే లీక్ చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తానికి మంత్రి నారాయణ ఆడియో కాల్లో ప్రస్తావించిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.